జీవితం ఒక ప్రయాణం, కానీ కొన్నిసార్లు అనేక ఆరోగ్య సమస్యలతో ఈ ప్రయాణాన్ని కొనసాగించలేని స్థితి ఏర్పడుతుంది. ఓవైపు మెడికల్ సైన్స్ ఎంతో అభివృద్ధి చెందుతున్నా కొన్ని పరిస్థితుల్లో రోగులు తీవ్రమైన కష్టాలను అనుభవిస్తున్నారు. ఎలాంటి ఆశ లేకుండా జీవితంతో పోరాడుతూ ఉంటారు. ముఖ్యంగా మెషిన్ల సాయంతో కాలం వెల్లదీస్తూ ఉంటారు. ఇలాంటి బాధితులకు తమ చివరి రోజులను గౌరవంగా గడిపే అవకాశం ఇవ్వాలని వాదించేవారు ఉంటారు. అందులో కర్ణాటక ప్రభుత్వం కూడా ఒకటి. ఆ ఆలోచనతోనే ఓ చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. సుప్రీంకోర్టు 2023 జనవరిలో ఇచ్చిన తీర్పును అనుసరించి ఓ నోటిఫికేషన్ జారీ చేసింది. గౌరవంతో మరణించేందుకు హక్కును కల్పిస్తూ కర్ణాటక ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది. దీన్ని కొంతమంది యూథానేసియా అని పొరపడుతున్నారు. యూథానేసియా అంటే కారుణ్య మరణమని అర్థం. ఒక వ్యాధితో బాధపడుతున్న వ్యక్తులు తమను చట్టబద్ధంగా చంపమంటూ కోర్టు గడప తొక్కిన సందర్భాలు మీకు గుర్తుండే ఉంటాయి కదా. అప్పుడు కోర్టు అనుమతి ఇస్తే దాన్ని కారుణ్య మరణం అని పిలుస్తారు. కానీ కర్ణాటక ప్రభుత్వ ఉత్తర్వులు మాత్రం వేరు. కేవలం చికిత్సను నిలిపివేయడంపై మాత్రమే ప్రభుత్వం దృష్టి పెడుతోంది. అంటే మెషిన్లు లేదా ఇతర లైఫ్ సపోర్టింగ్ యంత్రాల ద్వారా బలవంతంగా చికిత్సను కొనసాగించకుండా ఉండవచ్చు.